ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, మనకి భారతదేశంలో అబార్షన్ చేయించుకునే హక్కు ప్రతి మహిళకి ఉంది. ఆ కుటుంబ నిర్ణయం అమ్మాయి ఇష్టం. ఇది కోర్టులు కూడా తీర్పు చెప్తాయి. అమెరికాలో అమ్మాయి తన అబార్షన్ చేయించుకోవాలన్న చట్టం ఒప్పుకోదు. కొన్ని రాష్ట్రాల్లో ఒప్పుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టు కూడా అబార్షన్ మహిళ హక్కు కాదని, మళ్ళీ ప్రజాస్వామ్యానికి పెద్ద గొప్ప, మహిళలకు సంబంధించిన హక్కుల్లో చాలా గొప్ప అని చెప్పేది, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నది నిరూపించుకుంది. ఇప్పుడు అమెరికా మన దగ్గర నేర్చుకోవాల్సింది మన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. గర్భాన్ని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం, ఆమె శారీరక సమగ్రతను భంగం కలిగించడమే కాదు, మానసికంగా వేధించడం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 14 వారాల గర్భాన్ని అబార్షన్ చేయించుకుందంటూ ఓ మహిళ మీద భర్త పెట్టిన కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. వైవాహిక సంబంధంలో ఒడిదుడుకులు ఎదురైన సందర్భంలో అబార్షన్ కోరుకునే హక్కు మహిళకు ఉందని స్పష్టం చేసింది. ఐపీ సెక్షన్ 312 ప్రకారం ఆమె నేరం చేసినట్టు కాదని జస్టిస్ నేనా బన్సల్ కృష్ణ జనవరి 6వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి సమ్మతి పొందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మహిళకు పూర్తి స్వాతంత్రం ఉంటుందని తెలిపారు. వైధవ్యం, విడాకులు వంటి వాటితో వైవాహిక స్థితి మారినా గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చని ఎంటీపీలోని 3BC చెప్తోందన్నారు. వివాహబంధంలో ఉన్నంత మాత్రాన మహిళ తన శరీరం మీద ఉన్న హక్కును కోల్పోదని పేర్కొన్నారు. ఇదే ఈ చట్టం అసలు ఉద్దేశం అన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉన్న సందర్భాల్లో గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందన్నారు. ఇష్టం లేని గర్భం మహిళను మానసికంగా కుంగిస్తుందని, అది ఆమె జీవించే హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. అబార్షన్ సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామని, ఎలాంటి మనస్పర్ధలు లేనందున ఎంటీపీ చట్టం వర్తించదంటూ భర్త చేసిన వాదన న్యాయమూర్తి కొట్టేశారు. ఆసుపత్రి అవుట్ పేషెంట్ రికార్డు మహిళ పేర్కొన్న సమాచారాన్ని అత్యంత కీలకమైన సాక్ష్యంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. ఒక మహిళ తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనక ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుందో చెప్పేందుకు ఆ రికార్డే ఉదాహరణని జస్టిస్ నేనా బన్సల్ కృష్ణ తెలిపారు. ఆ రికార్డులో ఆ మహిళ తన వివాహబంధంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని స్పష్టంగా పేర్కొంది. ఆమె అప్పటికే భర్త నుంచి విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు అందులో ఉంది. ఈ గందరగోళ పరిస్థితులు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం ఆమెను మరింత కొంగదీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఒక మహిళ తన భర్తతో విడిపోవాలని అనుకుంటున్నప్పుడు గర్భం కొనసాగించమని ఆమెను బలవంతం చేయడం మానసికంగా తీవ్రంగా వేధించడమే అవుతుందన్నారు. ఆమె అబార్షన్ చేసుకునే సమయానికి విడిపోవాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆ గర్భం ఆ భవిష్యత్తుకు మానసిక ప్రశాంతతకు ఆటంకంగా మారుతుంది. అందుకే ఆమె నిర్ణయం చట్టబద్ధమైంది, ఏ విధంగా నేరం కాదని కోర్టు తీర్పులో స్పష్టం చేశారు. ఐపీసీలోని 312 కింద మ్యాజిస్ట్రియల్ కోర్టు ఆదేశాలను సెషన్స్ కోర్టు సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును బాధితురాలు సవాల్ చేయగా పై విధంగా జస్టిస్ బన్సల్ తీర్పు ఇచ్చారు. అమెరికాలో అయితే కనుక మహిళకి ఆ హక్కు లేదు, అది తేడా.